హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు 17వ తారీఖు 2వ నెల 2021. ఈరోజు సహస్ర అనే పాప, యహలేష్ అనే పాప, వర్షిత అనే పాప బర్త్డే చేసుకుంటున్నారు. ఇలా ముగ్గురికి హ్యాపీ బర్త్డే. సో ఫస్ట్ మనం న్యూస్ స్టార్ట్ చేసే ముందు, గల్ఫ్ దేశం నుండి ఇండియాకి వెళ్ళాలన్నా, ఇండియా నుండి గల్ఫ్ దేశంలో పాటు ఇతర దేశాలకు ఏ దేశం వెళ్ళాలన్నా మీకు టికెట్ల వివరాలు తెలియాలా, టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటున్నారా, లగేజ్ ఎంత, ఫ్లైట్ డీటెయిల్స్ ఎంత, అన్ని వివరాలు తెలియాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈవెన్ టికెట్ కూడా బుక్ చేసి మీ వాట్సాప్ పంపించేస్తారు. వాళ్ళు కేవలం వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వాలి, ఓకేనా? సో ఇంకో విషయం ఏంటంటే, ఏ దేశం కరెన్సీ అయినా సరే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. టికెట్లు బుక్ చేసి మీకు వివరాలతో పాటు మీకు టికెట్ వాట్సాప్లో పంపించేస్తారు. సో నెక్స్ట్ మనం ఫస్ట్ కువైత్ న్యూస్ విషయానికి వెళ్దాం. కువైత్ న్యూస్ విషయానికి వెళ్తే ఫస్ట్ వ్యాక్సిన్ డొమెస్టిక్ వర్కర్స్కి ఫస్ట్ ప్రియారిటీ అంటండి. వ్యాక్సిన్ వేయడంలో డొమెస్టిక్ వర్కర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారంట. నెక్స్ట్, ఎక్కువ శాతం ఇన్ఫెక్ట్ అయింది కువైట్లో, కువైతీ వారే. 60% కువైతీ వారికి కరోనా వచ్చిందండి. 40% మాత్రమే ఈ బయట వారి అజ్నబీస్కి వచ్చింది. అంటే చూడండి, వీళ్ళు మేబీ ఇంకా మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది సేఫ్టీ రూల్స్ పాటించట్లేదని చెప్పి. సో నెక్స్ట్ అండి, ఈ ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ ఏదైతే ఉందో, కువైత్కి వచ్చేవారు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాలి కదా. ఈ క్వారంటైన్కి 45 హోటల్ని, కువైట్లో 45 హోటల్ని ఎంపిక చేశారు. నెక్స్ట్ అండి, ఎక్స్పర్ట్ కువైట్ రావడానికి పెట్టిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, పార్లమెంట్లో ఎంపీలు ఒక పాయింట్ రీచ్ చేశారండి. ఈ ఎక్స్పర్ట్స్కి పెట్టిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో, ఈ ఆంక్షలు సడలించాలి, కొంచెం రూల్స్ తగ్గించాలి. నెక్స్ట్ కొన్ని సెక్టర్లో వర్కింగ్ అవర్స్ తగ్గించాలి, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి బోనస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్, బ్యాంక్ లోన్స్, రకరకాల విషయాల్లో ఈ ఇన్స్టాల్మెంట్ పే చేసే వారికి కొంచెం సమయాన్ని కూడా కేటాయించాలని చెప్పి ఎంపీస్ ఒక పాయింట్ రేజ్ చేశారండి. ఇది అజ్నాబీలకు ఉపయోగపడే పాయింట్ అనమాట. సో పబ్లిక్ సెక్టర్ సంస్థలు సెలవులో ఉంటాయి. ఫిబ్రవరి 25 నుండి 28 వరకు ఈ మన నేషనల్ హాలిడేస్ కాబట్టి 4 రోజులు పబ్లిక్ సెక్టర్ సంస్థలు సెలవులో ఉంటాయండి. గత సంవత్సరం 10,000 మందిపై కేసులు పెట్టారు. 10,000 మందిపై కేసులు పెట్టారు. 7,000 రకరకాల క్రైమ్స్ అనమాట, రకరకాల తప్పుల్లో 10,000 మందిపై కేసులు పెట్టారంటే. నెక్స్ట్, కువైత్ నుండి ఇండియా వెళ్ళాలనుకుంటే లైక్ విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, సో కువైత్ నుండి విజయవాడ వెళ్ళాలనుకుంటే తక్కువ ధరలో టికెట్లు కావాలంటే మీకు మాలియాలో ఉన్న కెప్కో ట్రావెల్స్ కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ పేరు చెప్పండి, తక్కువ రేట్లు టికెట్లు దొరుకుతాయి. సో నెక్స్ట్ అండి, సులేబీ ఖాతా ఏరియాలో ఒక కువైతీ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడండి. నెక్స్ట్ అండి, ఇంకో ముఖ్యమైన న్యూస్ అండి, నిషేధించిన 35 దేశాల నుండి వచ్చే వారికి డైరెక్ట్గా రావడానికి అయితే లేదు, ఎందుకంటే నిషేధంలో పెట్టారు కాబట్టి. నిషేధం లేని దేశంలో 14 రోజులు క్వారంటైన్ నుండి PCR సర్టిఫికేట్తో రావాలి. సో వచ్చిన తర్వాత 7 రోజులు క్వారంటైన్లో ఉండాల్సిందే, సొంత ఖర్చులతో క్వారంటైన్లో ఉండాల్సిందే. ఆ తర్వాత టెస్టులు చేస్తారు, అది నార్మలే. సో ఎవరైతే ఇటు దుబాయ్ ద్వారా కానీ, బహ్రెయిన్ ద్వారా కానీ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి కువైత్ వెళ్ళిన తర్వాత కూడా క్వారంటైన్ మస్ట్ చూడని చెప్పి మనకి ఈ వార్త ద్వారా మనకి క్లియర్ కట్గా తెలుస్తుందండి. సో నెక్స్ట్ అండి, ఫిబ్రవరి 21 నుండి రోజుకి 1000 మందికి కువైట్ రావడానికి అలౌ చేస్తారు. ఫిబ్రవరి 21 నుండి మనకు ఫ్లైట్ స్టార్ట్ అవుతున్నాయి కదండి, రోజుకి 1000 మంది కువైట్ రావచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్, సివిల్ ఐడి స్టేటస్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? కేవలం మీ ఫోన్ ద్వారానే మీ సివిల్ ఐడి యొక్క స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే కనుక 1889988 కాల్ చేసి ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని మీ ఐడి వివరాలను ఇచ్చి, సో మీరు మీ యొక్క ఐడి స్టేటస్ని ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అండి, జిమ్స్, సెలూన్స్లో పనిచేసేవారు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏ ప్రాబ్లమ్స్ పోతే జిమ్లు మూసేయండి, సెలూన్లు మూసేయండి అంటున్నారు కదా. సో పాపం ఈ పనిచేసే వాళ్ళు జీతాలకు చాలా ఇబ్బందులు పడుతున్నారండి పాపం. నెక్స్ట్ అండి, అబు అలీఫాలో ఉన్న న్యూ అబ్రిచ్ హోటల్లో అన్ని రకాల స్వీట్స్ దొరుకుతున్నాయి, స్పెషల్లీ అరిసెలు దొరుకుతున్నాయండి వీళ్ళ దగ్గర. రేపు మిక్స్డ్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ స్పెషల్ అండి, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వచ్చు. నటరాజ్ అనే మిత్రుడు కేవలం ఫోన్ కాల్తోనే తెలుగు వారి రుచులకు అనుగుణంగా పచ్చళ్ళు తయారు చేసి సప్లై చేస్తున్నాడు, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. కేసులు ఇంకా రాలేదు, వస్తే డిస్ప్లే చేస్తాను, లేదా ఫేస్బుక్ పేజ్లో పెడతాను. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే, సౌదీలో బుర్రాదా అనే ఏరియాలో తెలంగాణ వాసి ఆత్మహత్య చేసుకున్నాడండి. పాపం ఇతను సిరిసిల్ల జిల్లా చెందిన వాసి అంట. సో పాపం ఇతనికి ఏ కష్టాలు వచ్చాయేంటో, ఓ పక్కన పెరిగిపోతున్న అప్పులు, పెరిగిపోతున్న వడ్డీలు, తీరని అప్పులు, దాంతోపాటు ఈ కరోనా టైంలో సరిగా జీతాలు రావట్లేదు, పాపం ఆర్థిక ఇబ్బందులు,
నిజంగా చాలామంది చూడండి, మన తెలంగాణ మిత్రులు చాలామంది ఎన్ఆర్ఐ పాలసీ కోసం చాలామంది ఈ పోరాటం చేస్తున్నారు కదండి. ఎన్ఆర్ఐ పాలసీ వస్తే ఈ తెలంగాణ మిత్రులందరికీ ఒక మంచి హెల్ప్ జరుగుతుందండి. సో తెలంగాణ యొక్క ఎన్ఆర్ఐ పాలసీ రావాలని కోరుకుందాం. నెక్స్ట్ జవజాత్ తెలిపిందండి, సౌదీ నుండి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళకి పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఉండాలని జవజాత్ తెలియజేసిందండి. 5 రకాల రూల్స్ని పెట్టారు కదండి రైట్ సైడ్ టర్న్ చేసే వాళ్ళకి. సో వీటి యొక్క రూల్స్ని మీరు తెలుగులో చదువుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ అండి, మదీనా ప్రాంతంలో వలస కార్మికుల కోసం 3,000 మంది ఉండే విధంగా మోడల్ హౌసింగ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారండి. వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. అయితే కరోనా టైంలో తనిఖీ సమయంలో 17,000 మంది అజనాబీలు సరైన వసతి లేదని చెప్పి వీళ్ళు కనుగొన్నారండి. సో ఇందువల్ల ప్రత్యేకంగా కొన్ని ప్లేస్లో తయారు చేస్తున్నారు అకామిడేషన్స్. నెక్స్ట్ అండి, రోజుకి 106 మందిపై కేసులు పెడుతున్నారు. ఒక్క రోజుకి సౌదీ అంతా 106 మందిపై కేసులు పెడుతున్నారు ఈ కోవిడ్ రూల్స్ని పాటించిన వారిపై. హెల్త్ మినిస్టర్ గారు తెలియజేశారు, సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్ థర్స్డే నుండి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఫేజ్ వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుందని చెప్పి. సో 1,800 మంది 1,800 ఫీమేల్స్ గత సంవత్సరం నుండి సర్వీస్ చేస్తున్నారండి కోవిడ్ విషయంలో. సో నెక్స్ట్ అండి, 334 కేసులు నమోదయ్యాయి, 349 మంది రికవర్ అయ్యారు, 4 మరణాలు సంభవించాయి సౌదీలో. చూడండి, సౌదీలో ఉన్న మన తెలంగాణ మిత్రులందరూ ప్లీజ్ ఏదైనా సమస్యలు ఉంటే వేరే విధంగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి, కానీ ఇలాగ ఆత్మహత్యలు పాల్పడద్దండి. ఆత్మహత్యలు పాల్పడ్డారంటే మిమ్మల్ని నమ్ముకున్న వారు ఇంకా ఇబ్బంది పడతారు. సో నేను ఇప్పుడు ఫైనాన్స్ వీడియోలో చెప్తూనే ఉంటానండి. ఈ ఫైనాన్స్ మ్యాటర్లో కదిపితే ఎక్కువ పెద్ద వీడియో అయిపోద్ది. డోంట్ డిపెండ్ ఆన్ సింగిల్ ఇన్కమ్. ఒకే రకం సంపాదన మీద ఎప్పుడు ఆధారపడకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూఏ వెళ్దాం. యూఏ విషయానికి వెళ్తే ఫేక్ స్టడీ సర్టిఫికెట్స్తో ఎవరైతే జాబ్కి అప్లై చేస్తారో, ఇటువంటి సర్టిఫికెట్స్తో ఎవరైతే జాబ్లో జాయిన్ అయిపోయి ఉంటారో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఫేక్ సర్టిఫికెట్స్తో మోసం చేస్తే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. సో కఠిన చర్యలు ఏ విధంగా ఉంటాయంటే 30,000 దిరమ్స్ నుండి 1 మిలియన్ దిరమ్స్ వరకు ఫైన్ వేస్తారు, 2 సంవత్సరాలు జైలు శిక్ష వేస్తారంటండి. నెక్స్ట్ యూఏలో 40% జనాభాకు వ్యాక్సిన్ వేశారు. యూఏలో 40% జనాభాకు వ్యాక్సిన్ వేశారు. ఇందులో స్పెషల్లీ వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 50% వరకు వ్యాక్సిన్ వేశారండి. ఇది హెల్త్ మినిస్టర్ తెలిపింది. ఫైజర్ వ్యాక్సిన్ దుబాయ్కి వచ్చేసింది. అబుదాబిలో 354 బిజినెస్ని షట్ డౌన్ చేశారంటే కేవలం కోవిడ్ రూల్స్ని పాటించట్లేదని. కన్స్ట్రక్షన్ సైట్లో ఒక ఇండియన్ వ్యక్తికి మెదడుకి బలంగా దెబ్బతలిందండి. సో ఇందులో 3 వ్యక్తులను దోషులుగా నిర్ణయించారు. ఒంటిల్ని దొంగతనం చేశాడని ఒక వ్యక్తి ఒంటిని దొంగతనం చేసి పోలీసులు దొరికిపోయాడు. ఎందుకు రయ్యా దొంగతనం చేసావంటే మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్టెడ్ అని చెప్పాడంటండి. నెక్స్ట్ వెదర్ ఫోగీగానే ఉంది, అందరికీ టేక్ కేర్ అని చెప్పి తెలియజేశారండి. ఫోన్ స్కామ్ చేసిన వ్యక్తులు నరిశారు. ఫోన్లో స్కామ్ చేస్తారు చూసారా, మీకు లాటరీ తగిలింది, మీ నెంబర్ ఎందుకు సెలెక్ట్ అయింది, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తామని చెప్పి ఇలా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉందంటండి. యూఏఈ అంబాసిడర్ గారితో హార్దీప్ సింగ్ పూరి గారు భేటీ అయ్యారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే శాలరీ ఇవ్వలేదని చెప్పి ఒక ఓనర్ని హత్య చేశాడండి ఒక ఎంప్లాయ్. సో హత్య చేశాడు కానీ సీసీటీవీ కెమెరాలో దొరికిపోయాడు. 3,452 కేసులు నమోదయ్యాయి, 3,570 మంది రికవర్ అయ్యారు, 14 మరణాలు బాగా పెరుగుతున్నాయండి, 14 మరణాలు. నెక్స్ట్ ఓమన్ వెళ్దాం. ఓమన్ విషయానికి వెళ్తే MOH రిపోర్ట్ చేసింది ఐసీయూలో ఉన్న 5 చనిపోయారు. ఓమన్లో సింగిల్ డేలో 5 చనిపోయారండి. సింగిల్ డే 5 చనిపోయారు, ఐసీయూలో ఉన్నాడు అందరూ అనమాట. నెక్స్ట్ అండి, సుప్రీం కమిటీ రూల్స్ని పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. వామన్లో ఫైజర్ బయోటెక్ వ్యాక్సిన్ ఇప్పటికీ 27,000 మందికి వేశారంటండి. ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, సుప్రీం కమిటీ రూల్స్ని పాటించట్లేదు. నెక్స్ట్ డ్రిఫ్టింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారండి. డ్రిఫ్టింగ్ అంటే కార్ని ఇష్టాసారంగా ఇలా తిప్పేస్తారు కదండి, సో ఇలాంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ బి నెగిటివ్ బ్లడ్ కావాలి అని చెప్పి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు అప్పీల్ చేస్తున్నారు. బి నెగిటివ్ బ్లడ్ బాగా తక్కువ ఉందండి ఈ బ్లడ్ బ్యాంక్లో. సో ఇది కావాల్సిన వారు ఇది ఇవ్వాలనుకున్న వారు ఇవ్వచ్చు. నెక్స్ట్ అండి, మస్కట్ మున్సిపాలిటీ వారు బార్బర్ షాప్స్కి కొత్త గైడ్లైన్స్ ఇచ్చారండి సేఫ్టీ రూల్స్ కోసం. నెక్స్ట్ 277 కేసులు నమోదయ్యాయి ఈరోజు. 1,38,206 కేసులు మొత్తం కేసులండి. అంటే రికవరీస్ విషయానికి వెళ్తే 1,29,572 మొత్తం రికవరీస్ అండి ఈ మనకి ఓమన్లో. సో ఓకేనా. నెక్స్ట్ మనం బెహ్రెన్ వెళ్దాం. బెహ్రెన్ విషయానికి వెళ్తే
బహ్రెయిన్ నుండి ఇండియా వచ్చే వారికి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి కదా. సో అయితే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి, కొందరికి ఎక్కడ ఏ సెంటర్కి వెళ్ళి చేయించుకోవాలో తెలియదు. నెక్స్ట్ చాలా ఇబ్బంది పడుతుంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం అండి. 25 బీడీల్లో పీసీఆర్ టెస్ట్ చేయించి పెడతారు. మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుని టెస్ట్ చేయించి మళ్ళీ ఎక్కడ పికప్ చేయించుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. సో ఇటువంటి సర్వీస్ మీకు కావాలి అంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఫ్లైట్ టికెట్లు కావాలని వీళ్ళు బుక్ చేస్తారు. నెక్స్ట్ అండి, బహ్రెయిన్కి వచ్చే వారికి ఇప్పుడు 3 సార్లు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ 5వ రోజున, సో తర్వాత 10వ రోజున. పీసీఆర్ ప్రైస్ కూడా తగ్గించారు రెండోవి. నెక్స్ట్ అండి, డిజిటల్ వ్యాక్సిన్ పాస్పోర్ట్ లాంచ్ చేశారు. బివేర్ యాప్ ద్వారా డిజిటల్ వ్యాక్సిన్ పాస్పోర్ట్ లాంచ్ చేశారండి. పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారండి సోషల్ మీడియాలో. సో 22 ఫిబ్రవరి నుండి పీసీఆర్ మ్యాండటరీ. పీసీఆర్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి పీసీఆర్ సర్టిఫికేట్తో వెళ్ళాలి. ఇది మ్యాండటరీ చేశారండి. నెక్స్ట్ అండి, బివేర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వచ్చిన రోజున పీసీఆర్, 5వ రోజున పీసీఆర్, 10వ రోజున పీసీఆర్ చేయించుకోవాలి. బహ్రెయిన్ వెళ్ళే వారికి 3 టైమ్స్ మొత్తం పీసీఆర్ చేయించుకోవాలి. 2,50,000 మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేశారు. బహ్రెయిన్లో 2,50,000 మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వేశారు. 49 సంవత్సరాలు ఒక సిటిజను, 73 సంవత్సరాలు ఒక సిటిజను, 79 సంవత్సరాలు ఒక సిటిజన్ వ్యాధి కారణంగా చనిపోయారండి. సో అవాయిడ్ లార్జ్ గ్యాదరింగ్స్ని అవాయిడ్ చేయమని చెప్పి అధికారికంగా తెలియజేశారండి. సో యాక్షన్ అగెన్స్ట్ రన్వే మేట్స్ ఇస్ అప్రూవ్డ్. పారిపోయిన గృహ కార్మికులు వ్యతిరేకంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ యొక్క అప్రూవ్ అని చెప్పి మెయిన్ ఎడిషన్లో వచ్చిందండి. సో నేనేమి కల్పించప్పట్లేదు, మెయిన్ ఎడిషన్లో వచ్చింది. అయితే పారిపోయిన వాళ్ళ వివరాలు ఏ విధంగా ఉన్నాయంటే 2018 నుండి పారిపోయిన వారి కేసులు 2,596 కేసులు పెండింగ్లోనే ఉన్నాయి. ఇందులో 257 మంది వీసాలు క్యాన్సిల్ అయిపోయాయి. సో హౌస్మేట్స్ని తీసుకురావాలి అంటే, ఒక హౌస్మేట్ తీసుకురావాలంటే బేరానికి 1,200 బిడిల నుండి 1,500 బిడిల వరకు ఖర్చు అవుతుందంటండి. సో ఇది మెయిన్ ఆర్టికల్లో వచ్చింది. నెక్స్ట్ అండి, 771 కేసులు నమోదయ్యాయి. 628 మంది రికవర్ అయ్యారు. ఓకే, నెక్స్ట్ మనం ఖత్తర్ వెళ్దాం. ఖత్తర్ విషయానికి వెళ్తే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వారు స్కూల్స్లో ఇన్ఫెక్షన్ రేటు బాగా తక్కువ, అంటే స్కూల్స్ నుండి ఇన్ఫెక్షన్ అయిన వారు చాలా తక్కువ అని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వారు తెలియజేశారండి. సో 9,569 మంది యాక్టివ్గా ఈ కరోనా వ్యాధితో పోరాడుతున్నారు. ఇంతమంది ఐసీయూలో ఉండి పోరాడుతున్నారు అనమాట. ఇన్ని కేసులు యాక్టివ్గా ఉన్నాయి. నెక్స్ట్ అండి, లేబర్ మినిస్ట్రీ వారు 47 కంపెనీస్పై కేసులు బుక్ చేశారండి, కోవిడ్ రూల్స్ని పాటించట్లేదని చెప్పి. నెక్స్ట్ మినిస్ట్రీ వారు 447 కేసులు కనుగొన్నారు. సో ఈ పబ్లిక్ ప్లేస్లో మాస్కులు పెట్టుకోలేని వాళ్ళు, కార్లలో మాస్కులు పెట్టుకోని వాళ్ళని, రకరకాల గ్యాదరింగ్ చేస్తున్న వాళ్ళపై కేసులు అనమాట ఇవి. తర్వాత అండి, 20వ తారీఖున కటారాలో అల్బాహీ యొక్క ఫైన్ డ్రగ్స్ కార్పెట్స్ని వేలం వేయనున్నారు. హైదరాబాద్లో క్యూసీ సెంటర్ అడ్రస్ మీకు తెలియదా? హైదరాబాద్లో క్యూసీ సెంటర్ అడ్రస్ మీకు తెలియదు, అయితే చూడండి. ఇదే హైదరాబాద్లో క్యూసీ సెంటర్ అడ్రస్ మనకి ఖత్తర్ ఒక మిత్రుడు తెలియజేశారని అందరికీ తెలియజేయమని చెప్పి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో వరల్డ్ కప్కి ఖత్తర్ స్టేడియం నామినేట్ అయ్యిందంటండి. సో హిమాములకు కొత్తగా మసీదులో హిమాములకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఖత్తర్లో 453 కేసులు నమోదయ్యాయి. 128 మంది రికవర్ అయ్యారు. 0 మరణాలు, ఎటువంటి మరణాలు లేవు. నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్తే, జనరల్ విషయం ఈరోజు ఓన్లీ షేర్ మార్కెట్ విషయాలండి. సో లాంగ్ టర్మ్కు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఆస్ట్రాడియం హెల్త్ కేర్ ఒకటి, భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఒకటి. సో ఇది లాంగ్ టర్మ్కి మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రముఖులు తెలియజేస్తున్నారు. సో ఇదంటే మన గల్ఫ్ న్యూస్. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.